హాయ్ మామ బ్రోస్, ఇవాళ డేట్ వచ్చేసి 21/12/2024. ఇవాళ వ్లాగ్ వచ్చేసి డే స్టార్ట్. ఫస్ట్ కేసు వచ్చేసి మనకి జన్వాడ వచ్చింది. జన్వాడ వచ్చేసి శంకరపల్లి మోకిలా రోడ్లో ఉంటుంది. జన్వాడ ఫస్ట్ కేసు వెళ్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి కైగర్ వెహికల్. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందని చెప్పేసి చూపిస్తాను, ఏం వర్క్ చేశాను అనేది. నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాను మామ. ఇది ఎక్కడ వచ్చేసి ఇబ్రహీంపట్నం దగ్గర మనం ఎక్కేసి, ఇది వచ్చేసి మనం కోకాపేటలో దిగాలి. దానికన్నా బిఫోర్ నార్సింగిలో కూడా దిగొచ్చు, బట్ నార్సింగి కంటే కూడా కోకాపేట చాలా ఈజీగా ఉంటుంది టువర్డ్స్ సినీ పోలీసు. సో అటు రూట్ నుంచి వెళ్ళి నేను ప్రిఫర్ చేస్తాను. ఇదంతా వచ్చేసి మన ఔటర్ రింగ్ రోడ్ జర్నీ. మీరు ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి నేను టైం ల్యాబ్స్ పెట్టేశాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. మనం ఇప్పుడు కోకాపేటలో దిగిపోతున్నాము. ఇది కోకాపేటలో దిగేసి ఇక్కడ నుంచి సినీ పోలీస్ లైన్ నుంచి వెళ్ళి తీసుకొని మనం జన్వాడ వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ మామ బ్రోస్, మనం జన్వాడ రీచ్ అయిపోయాం వెహికల్ లొకేషన్కి. ఇది వచ్చేసి రెనాల్ట్ కైగర్ వెహికల్. ఫస్ట్ వెహికల్ చెప్పాను కదా, రెనాల్ట్ కైగర్ వెహికల్. ఈ వెహికల్ చెక్ చేశాను. ఈ వెహికల్లో ప్రాబ్లం వచ్చేసి ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఉంది. సో మనం ఇక్కడైతే ఎక్కువ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఏమీ ఉండవు. సో సర్వీస్ సెంటర్ వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను. సో దీని రిలేటెడ్గా టోయింగ్ అరేంజ్ చేయాలి. మా కాల్ సెంటర్కు కాల్ చేసేసి టోల్ ఫ్రీ నెంబర్లో మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసాను. ఫైనల్లీ సెకండ్ కేసు వచ్చింది మామ బ్రోస్. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కేసు వచ్చేసి మళ్ళీ రిటర్న్ టు మనం బ్యాక్ కోకాపేట వచ్చేసాం. ఇది వెహికల్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఐఎఫ్బి రోడ్లో ఉన్నది. ఐఎఫ్బి రోడ్కి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇది వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్. కస్టమర్ ఒక షాపింగ్ మాల్కి వచ్చిన తర్వాత వాళ్ళ బాబు లోపల కూర్చోబెడితే వాళ్ళు ఇగ్నిషన్ ఆన్ చేసి బ్లోయర్ ఆన్ చేసి వదిలేశారంట. సో వెహికల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. మనం స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఫైనల్లీ సెకండ్ బ్రేక్ డౌన్ లొకేషన్ వచ్చేసాం మామ బ్రోస్. ఇది వచ్చేసి జంప్ స్టార్ట్ అని చెప్పాను కదా. సో వెహికల్ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది, జంప్ స్టార్ట్ చేశాను. ఇది వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్. ఫైనల్లీ థర్డ్ కేసు వచ్చింది మామ బ్రోస్. థర్డ్ కేసుకి వెళ్తున్నాము ఇప్పుడు. మళ్ళీ సేమ్ కోకాపేట నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇది వచ్చేసి శంషాబాద్లో ఊర్లో వచ్చింది ఇది. అక్కడ ఇది వెహికల్ వచ్చేసి రెనాల్ట్ వెహికల్. రెనాల్ట్లో ట్రైబర్ వెహికల్. చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత వెహికల్ ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది.
ఫైనల్లీ థర్డ్ లొకేషన్ వచ్చేసినాం మామ బ్రోస్. ఇది వచ్చేసి రెనాల్ట్ ట్రైబర్ అని చెప్పాను కదా, ఇది ట్రైబర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి వెహికల్ చెక్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే వైరింగ్ ర్యాట్ బయట ఉంది. ఎలుకలు కూడా నేను రాగలేదు, దూకి బయటికి వెళ్ళిపోయినాయి. ఆ ఇంజన్లో ఎలుకలు ఉన్నాయి అన్నమాట బాగా. సో ఎలక్ట్రికల్ ఇష్యూ వల్ల వెహికల్ స్టార్ట్ అవ్వలేదు. ఈ వెహికల్ కూడా టో చేసుకోమని చెప్పాను. కాల్ సెంటర్కి కాల్ చేసి చెప్పాను, వాళ్ళకి కాల్ చేసుకుంటా అన్నారు. మార్నింగ్ మనం ఆఫ్టర్నూన్ మనం అటెండ్ చేసిన కేసు, ఫస్ట్ కేసు ఉంది కదా, అది ఇవాళ టోయింగ్ అయింది. ఇది కూడా టోయింగ్ అవుతుంది. చూద్దాం ఇంకా ఎన్ని కేసులు ఏమేమవుతావు. చలో మామా బ్రోస్, ఇంకా నెక్స్ట్ మనకు ఫోర్త్ కేసు వచ్చింది. ఫోర్త్ కేసు వచ్చేసి టాటా కర్వ్ ఈవీ. ఇది లేటెస్ట్ వెహికల్ కర్వ్ ఈవీ, ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన వెహికల్. అది ఈవీ వెహికల్స్లో మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. అది కూడా ఎందుకంటే కస్టమర్ సమ్ లైట్ ఏసీ మిస్టేక్ వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. చలో ఫోర్త్ లొకేషన్ వచ్చేసి మన ఫోర్త్ కేసు వచ్చేసి టాటా కర్వ్ ఈవీ అన్నాం కదా మామ. ఇది లొకేషన్ మనం శంషాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. బ్యాక్ థర్డ్ కేసు మనం అటెండ్ చేసిన శంషాబాద్ కదా, అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం మళ్ళీ. శంషాబాద్ నుంచి ఇది వచ్చేసి నార్సింగిలో ఈ వెహికల్ ఉంది, ఇంట్లోనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం నార్సింగి వెళ్ళిపోతున్నాం, బ్యాక్ టు నార్సింగి. అండ్ ఇది ఆన్ ద వే. ఫోర్త్ కేసు వచ్చేసామమ్మ ఫైనల్లీ నార్సింగి. ఇది టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది చూడండి, చూపిస్తున్నాను. ఇది ఈవీ. ఈ వెహికల్లో ఛార్జింగ్ వచ్చేసి 5.90 అలా చూపిస్తుంది. ఓవరాల్ వోల్టేజ్ ఉండాల్సిన ఏదైనా వర్కింగ్ కండిషన్ బ్యాటరీ వచ్చేసి అది ఏ వెహికల్ అయినా సరే 12.5 ఉండాలి. సో ఈ వెహికల్లో 5.90 ఉంది. సో ఇప్పుడు మనం జంప్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి, ఇది జంప్ స్టార్ట్ అంటే వేరే ఓన్లీ బ్యాటరీ సపోర్ట్ చేసి స్టార్ట్ చేయడమే. ఆ తర్వాత ఈ కేబుల్ ఏదైతే చూపిస్తున్నానో, ఈ కేబుల్ వచ్చేసి ఈవీ వెహికల్స్ అంటే ఈవెన్ టాటా నెక్సాన్, టాటా టియాగో, టాటా టిగోర్, కర్వ్, ఈ వెహికల్స్లో ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్క లాగా ఉంటుంది ఈ కేబుల్. కర్వ్ వెహికల్ వచ్చేసి బానెట్లో ఉంటుంది, పంచ్ వెహికల్ కూడా బానెట్లోనే ఉంటుంది. ఈ కేబుల్ ఎందుకు ఉంటుందంటే ఎప్పుడైనా ఛార్జింగ్ గన్ స్ట్రక్ అయిపోతే ఆ గన్ మాన్యువల్గా మనం ఓపెన్ చేసుకోవడం కోసం ఈ యొక్క కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ లాగితే గన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ వెహికల్ ఇప్పుడు జంప్ స్టార్ట్ కోసం వచ్చాం కదా, జంప్ స్టార్ట్తో పాటు మీకు అదొక చూపించాను. ఆ తర్వాత ఇప్పుడు జంప్ స్టార్ట్ అయిపోయింది ఈ వెహికల్. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ కేసు వెళ్తున్నాం. ఫిఫ్త్ కేసు వచ్చేసింది. ఫిఫ్త్ కేసు వచ్చేసి షామీర్పేట్. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు షామీర్పేట్. రైట్ నౌ ఇటేంటంటే ఆ వెహికల్ కస్టమర్ పిక్చర్ కానీ ఏది తీయొద్దన్నాడు, వీడియో కూడా తీయొద్దన్నాడు. సో వీడియో తీయలేదు నేను. ఆ తర్వాత మనకి ఈ వెళ్ళే వే కూడా కొంచెం సడన్గా మొబైల్ ఛార్జింగ్ డ్రాప్ అవ్వడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇవాళ వీడియో ఇంతే మామా బ్రోస్. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి.